శివరాత్రి ఉత్సవాలు అమెరికాలోనూ వైభవంగా జరిగాయి. అక్కడి ఆలయాల్లో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొని మహాశివుడికి పూజలు చేశారు. పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, భక్తుల రాకతో దేవాలయాలు కలకల్లాడాయి. కాలిఫోర్నియా స్టేట్లో జరిగిన శివరాత్రి పండుగ విశేషాలను చూద్దాం. ఇది కాలిఫోర్నియా స్టేట్లోని శాన్ రామెన్లో ఉన్న శ్రీ దత్తసాయి టెంపుల్. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారులు ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయంలోని శ్రీ దత్తసాయికి కూడా ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. నారాయణను శిఖాయై వషడే విభ్రాడితి నేత్రత్రయాయ సో ఇది మా టెంపుల్కి దత్తసాయి మందిర్కి 4వ శివరాత్రి. సో ప్రతి సంవత్సరం మేము తెల్లవారుజులు మేల్కొని చేస్తాము. ఈ సంవత్సరం మాత్రం 3 రోజుల ప్రోగ్రాంగా పెట్టుకున్నాము. గురువారం, శుక్రవారం, శనివారం అని. గురువారం రోజు కలశ స్థాపనతో మొదలయ్యి ఇవాళ ఏమో సహస్ర లింగార్చన జరుగుతుంది. తర్వాత ఏకాదశి రుద్రాభిషేకము, తెల్లవారుజామున శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో మేము ముగిస్తాము. ఆ తర్వాత తెల్లవారుజామున కాకడ ఆరతితో బాబా గారికి ఆహ్వానం పలుకుతామన్నమాట శివరాత్రికి. ఇండియాలో కదా జరుపుకున్న విధంగా మేము ఇక్కడ కూడా పొద్దున ఉదయాన్నే 6 గంటల నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు టెంపుల్లో అన్ని కార్యక్రమాలు, కలశాభిషేకాలు, రుద్రాభిషేకాలు మరియు భజనలు, రాత్రంతా కూడా వివిధ షుగర్ తోటి ప్రతి ఒక్కదాంతో అభిషేకం శివునికి అర్పిస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ మా టెంపుల్లో శివరాత్రి రిలీజియస్ ఉత్సవాలే కాకుండా మేము రోబోటిక్స్ క్లాసెస్, తర్వాత హడూప్ క్లాసెస్, HTML క్లాసెస్, ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా చేస్తుంటాము. మన శివుడి స్టోరీ చెప్పడము మా రోబోటిక్స్ క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇనిషియేటివ్ తీసుకొని ఇచ్చేశారు. అద్భుతంగా వచ్చిందండి. అందరికీ మరొకసారి మా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహాదేవుని చరిత్ర, శివలీలల మహిమలను భక్తులకు అర్థమయ్యేలా రోబోటిక్స్ టెక్నాలజీతో ప్రదర్శించారు పిల్లలు. నా పేరు సంతోష్ అండి. నేను గణేష స్టోరీ తీసుకున్నాను. సో శివుడు వచ్చి బాలగణేష్ చంపేస్తే అప్పుడు మామూలు గణేష్ కనబడతారు. మేము రోబోటిక్స్ వాడి చేసాము. ఆర్డుయినో బోర్డ్ అండ్ సర్వో మోటార్స్ వాడి ఈ స్టోరీని చేసాము. Hi, my name is Arpita Parthasarathi and my concept is the birth of Murugan. So how this is built is first Shiva and Parvati are standing here, and from Shiva's third eye the rays are coming out and 6 babies are born. Then using a servo, this flips up and there are 6 kanyas who are raising the 6 children of Shiva and Parvati. Next, another servo flips up, and in this picture, all the 6 children of Shiva and Parvati merge into one person who is Kartikeya or Muruga. Hi, my name is Yoji Sharma, and the project is Bhairava. He was created from he was commended from Vishnu, and he was there to cut off Brahma's 5th head called ego. Basically what happens is he controls all the directions and time, north, south, east, and west, and so on. We created this by using servo motors to basically just rotate each gear and display each direction. భారత్లో నిర్వహించినట్టే అమెరికాలోనూ శివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్టు నిర్వాహకులు చెప్పారు.